ప్రస్తుతం ఎక్కడ చూసినా కల్కి 2898 ఏడీ పేరే వినిపిస్తోంది. ఇందులో అమితాబ్ పాత్రను పరిచయం చేస్తూ గ్లిమ్స్ను విడుదల చేయడం ఒక కారణం. అయితే ఈ ప్రాజెక్టులో మరికొంతమంది నటీనటులు భాగం కానున్నారని వస్తున్న వార్తలు మరో రీజన్. ప్రభాస్ హీరోగా నాగ అశ్విన్ రూపొందిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్లో ఇప్పటికే అగ్రతారలు నటిస్తున్న సంగతి తెలిసింది. ఇప్పుడు మరికొందరి పేర్లు తెరపైకి వచ్చాయి. టాలీవుడ్ హీరోలు నాని, విజయ్ దేవరకొండ ఇందులో అతిథి పాత్రల్లో కనిపించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. అలాగే మలయాళ నటి అన్నాబెన్ కూడా కల్కిలో నటిస్తున్నట్టు స్వయంగా వెల్లడించారు. ఇక ఇందులో దుల్కర్ సల్మాన్ నటించనున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్న విషయం తెలిసింది. ఇదే విషయంపై గతంలో దుల్కర్ మాట్లాడుతూ, ఈ విషయం గురించి నేను ఇప్పుడు చెప్పాలనుకోవడం లేదు. కల్కి సెట్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇలాంటివి దర్శకుడు నాగ అశ్విన్ మాత్రమే డిజైన్ చేయగలడు అని చెప్పారు. దీంతో అగ్ర నటీనటులతో పాటు కుర్ర హీరోలు కూడా నటిస్తున్నట్టు తెలియడంతో కల్కిపై అంచనాలు రెట్టింపవుతున్నాయి. వివిధ భాషలకు చెందిన నటీనటులు తీసుకోవడం వెనుక నాగ అశ్విన్ పెద్ద ప్లాన్ వేస్తున్నారని ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. అన్ని ప్రాంతాల్లో సినిమా ప్రమోషన్స్ ఇవ్వడం కోసం ఇలా తీసుకుంటున్నారని పలువురు నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. తెలుగులో నాని, విజయ్ దేవరకొండ, తమిళంలో కమల్ హాసన్, హిందీలో అమితాబ్, దిశా పటాని, కేరళలో అన్నాబెన్, దుల్కర్లు సినిమా విశేషాలు ప్రేక్షకులతో పంచుకుంటారని దర్శకుడు ఇలా ఎంపిక చేశారని కామెంట్స్ పెడుతున్నారు. ఇక మహాభారతంతో మొదలై క్రీస్తు శకం 2898లో పూర్తయ్యే కథ ఇది. మొత్తం 6000 ఏళ్ల వ్యవధిలో ఈ కథ విస్తరించి ఉంటుంది. గతం భవిష్యత్తుతో ముడిపడి ఉంటుంది కాబట్టి అందుకు తగ్గట్టుగా భారతీయతను ప్రతిబింబించేలా సరికొత్త ప్రయత్నాలు సృష్టించారు. ఇందులో ప్రభాస్ సరసన దీపికా పడుకునే నటిస్తున్నారు. కల్కి రిలీజ్ డేట్పై ఇప్పటికీ ఓ క్లారిటీ లేదు.